సో సిఎస్ఏ వోచర్స్ అనేటువంటిది ఉన్నాయి, సిఎస్ఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది రాసుకోవచ్చు అనే విషయాన్ని నేను వీడియో రూపంలో పెట్టాను. సో అయితే చాలా వరకు ఆ వీడియోస్ చూసేసి ఏంటంటే కామెంట్స్ వస్తున్నాయి, సార్ ఇక్కడ సిఎస్ఏకి సంబంధించినటువంటి ఇంకొంచెం డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వండి, మాకు క్లారిటీ రావట్లేదు, సో ఎలా ఎగ్జామ్ రాసుకోవాలి ఏంటి. నిజంగా సిఎస్ఏ అనేటువంటిది ఏదైతే సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చిందా సర్వీస్ నౌ, అసలు ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటి చాలామంది అడుగుతున్నారు. సో దాని మీద క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు మళ్ళీ నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆ సిఎస్ఏ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆ నౌ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైతే సో మీరు ఒక సిఎస్ఏ కోసం ప్రిపేర్ అవుతున్నారో, సో సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఇంకొంచెం బూస్టప్గా అంటే ఎలా ఉంటుందో అసలు క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు మీకు వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏంటి అంటే మీకు క్లారిటీ ఇస్తాను, అసలు ఏంటి సర్వీస్ నౌ ఏం చేసింది, అసలు ఏం చెప్పింది సర్వీస్ నౌ, ఎలా మనం ఇక్కడ వోచర్స్ అనేటువంటి ఇస్తుంది. సో చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఏమొచ్చింది అంటే, సార్ ఇక్కడ ఫ్రీగా వోచర్స్ రావట్లేదు కదా అని ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. ఓకే, సో నిజమే అండి, ఫ్రీగా వోచర్స్ అయితే రావట్లేదు. అదేంటి సార్, అక్కడ ఆ వీడియోలో మీరు ఫ్రీ వోచర్స్ అని చెప్పారు కదా, బట్ ఇక్కడ ఫ్రీ వోచర్స్ రావట్లేదు అంటున్నారు అనేటువంటి ఒక క్లారిటీ కూడా మీకు ఒక రావాల్సి ఉంటుంది, రైట్. సో దానికి ఏంటి అంటే మీకు అది కూడా చెప్తాను నేను మీకు. సర్వీస్ నౌ ఒకప్పుడు మీన్స్ ఒక 6 months బ్యాక్ వరకు ఏం చేసింది అంటే సర్వీస్ నౌ, ఒకవేళ కనుక మీరు సిఎస్ఏ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే, సో సిఎస్ఏ ఎగ్జామ్ రాయాలి అంటే సర్వీస్ నౌ ఏం చేసింది అంటే అక్కడ సో సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి నౌ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లోపల మీరు కోర్స్ అనేటువంటి కంప్లీట్ చేయాల్సి వచ్చేది. ఆ కోర్స్ కోసం $100 to $150 అనేటువంటిది తీసుకునేది. ఓకే, సో $100 to $150 అనేటువంటి తీసుకొని కోర్స్ అనేటువంటి కంప్లీట్ చేసే విధంగా ఉండేది. ఓకే రైట్, అది కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాయాలి అని అంటే మళ్ళీ సో $350 వరకు ఖర్చు అయ్యేది. అంటే మీకు $300 అని చెప్తుంది, అక్కడ జిఎస్టీ అంతా కలుపుకుంటే ఇంకొక $50 అయ్యేది. అంటే ఎగ్జామ్ అనేటువంటి పూర్తిగా కంప్లీట్ చేయాలంటే అండ్ యావరేజ్గా $500 and above అనేటువంటి మనం ఒక సిఎస్ఏ సంబంధించినటువంటి ఆ నౌ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో కోర్స్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ అటెండ్ చేసి ఎగ్జామ్ రాసేంత వరకు మనకు 300 ఇక్కడ డాలర్స్ అవుతుంది, అండ్ అక్కడ కోర్స్కి వచ్చేసి $150 అనేటువంటిది ఉంది. అంటే ఓవరాల్గా $500 and above అనేటువంటిది ఖర్చు అయ్యేది. సో ఇది ఒక 6 months బ్యాక్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్. అయితే 6 months నుండి ఏం చేసింది సర్వీస్ నౌ అంటే ఆ ఏదైతే మనకు కోర్స్ అనేటువంటిది ఉందో, అంటే సిఎస్ఐ కోర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు కదా, ఆ కోర్స్ని ఏం చేసింది అంటే సర్వీస్ నౌ ఫ్రీగా ఇచ్చింది. బట్ సర్వీస్ నౌ ఆ కోర్స్ని ఫ్రీగా ఇచ్చింది, కానీ మరి ఎగ్జామ్ అనేటువంటి షెడ్యూల్ చేసుకోవడానికి మనకు ఏదైతే $350 ఏదైతే ఉందో అదైతే ఫ్రీగా ఇవ్వలేదు. సో అది మనం ఖచ్చితంగా మళ్ళీ మనం పర్చేస్ చేసుకొని ఎగ్జామ్ అనేటువంటి షెడ్యూల్ చేసుకోవాలి. ఓకేనా, అందుకే సో ఈ క్లారిటీ తీసుకోండి. మనం ఇదివరకు ఏంటి అంటే $350తో పాటుగా